నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గుజరాత్లో జరుగుతున్నటువంటి ఏఐసిసి ప్లీనరీ ఏదైతే ఉందో యాన్యువల్ ప్లీనరీ, అందులో కాంగ్రెస్ పార్టీ కోర్ లీడర్స్తో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ బెయిన్ స్ట్రామింగ్ సెషన్లో ఇంటర్నల్ మీటింగ్లో సెక్యులరిజం అనే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద చర్చకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మాట ఏంటంటే, సెక్యులరిజం అనే పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది కోర్ వాల్యూ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. దాని నుంచి పక్కకు జరిగి డీవియేట్ అవ్వాల్సిన ఆవశ్యకత లేదు. అండ్ ఈ దేశంలో ప్రతి రిలీజియన్కి ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ కోఎగ్జిస్టెన్స్కి స్పేస్ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కోర్ వాల్యూ నుంచి ఎవరు డీవియేట్ అవ్వాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ రెండూ లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ క్లోజ్ డోర్ మీటింగ్లో రాహుల్ గాంధీ గారితో ఇంటరాక్షన్లో మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఈ బీజేపీ మతవాదులు మనువాదులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు కార్నర్ చేసేటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది, ఈ ముస్లిమ్స్ కోసం నిలబడుతుంది అని చెప్పే ప్రయత్నం అయితే బీజేపీ వాళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో దీన్ని కౌంటర్ చేసేదానికి మనం ఏదన్నా కొత్త ఎజెండాని, కొత్త ఎత్తుగడని ఏమన్నా ఎత్తుకుందామా అనే ఉద్దేశంతో మాట్లాడే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ గారు మాత్రం సిచ్యువేషన్ ఏదన్నా కానివ్వండి, కోర్ వాల్యూస్ నుంచి మనం డీవియేట్ అవ్వద్దని మాత్రం చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్ ఒక ఎన్నికల్లో ఓడిపోతే ఇంకొక పొత్తుల కోసం వివిధ భావజాలంతో భిన్నమైన భావజాలాలు ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని సాగుతున్న పొలిటికల్ జనరేషన్ ఇది. మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ పార్టీలతో కలిశారు, బీజేపీతో కలిశారు. చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో ఆంధ్రాలో కలిశారు. డైరెక్ట్గా ప్రీవియస్ మన 23 కంటే ముందు 18 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి ఘనత నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది. సేమ్ ద కేస్ విత్ పవన్ కళ్యాణ్ గారు. లెఫ్ట్ పార్టీలతో, బహుజన్ పార్టీలతో పొత్తులో ఉన్నారు. ఈరోజు బీజేపీతో పొత్తులో ఉన్నారు, టీడీపీతో పొత్తులో ఉన్నారు. సో ఒక ఎన్నికల్లో ఓడిపోతేనే రకరకాల షేడ్స్ మార్చుకునే రాజకీయంగా నడుస్తున్నటువంటి ఈ జనరేషన్లో రాహుల్ గాంధీ గారు 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కోర్ వాల్యూ ఆఫ్ ద పార్టీ ఏదైతే ఉందో, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పార్టీ ఏదైతే ఉందో దాని నుంచి డీవియేట్ అవ్వకూడదు అనేది మాత్రం చాలా ఖరాఖండిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్కి అయితే డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇది కదా ఒక లీడర్షిప్కి ఉండాల్సినటువంటి లక్షణం. ఒక పార్టీ ఏ ఐడియాస్ మీద, ఏ ఐడియల్స్ మీద నడుస్తుందో ఆ ఐడియల్స్ని పార్టీనే మార్చుకుంటే ఆ పార్టీని ప్రజలు ఎలా నమ్మాలి, ఎలా విశ్వసించాలి. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ప్రజెంట్ పొలిటికల్ కాంటెంపరీ పాలిటిక్స్లో మనం చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే, ఎవరు ఎక్కువ రకాలుగా భావజాలాలు మార్చుకుంటే, రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళకి ఆదరణ ఎక్కువ ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు. ఆయన పొత్తు పెట్టుకొని పార్టీ లేదు, ఆయన మార్చని భావజాలం లేదు, బట్ ఆయనకు ఆదరణ ఉన్నట్టు మరి కొన్ని మీడియాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. బట్ ఆయన పొలిటికల్గా సస్టైన్ అవుతున్నారు. మొదటిసారి గెలిచారు అనుకోండి, బట్ ఇక నుంచి సస్టైన్ అయ్యేదానికి ఆయన రకరకాల రంగులు మార్చుకుంటారనే దానికి అర్థం ఉంది. అంటే భారతదేశంలో ఈవెన్ బీజేపీ కూడా ఒక ఫక్తు సపరేటిస్ట్ పార్టీ పీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది, ఇంకో పక్క మేము హిందువుల కోసం నిలబడతామని చెప్తుంది, ఇండియన్ ఇంటిగ్రిటీని కాపాడతామంటుంది. కానీ పీడీపీ లాంటి పార్టీ ఏం చేస్తుంది? పీడీపీ లాంటి పార్టీ పాకిస్తాన్ సపరేటిస్టులకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీ. అండ్ ఈ రకంగా భావజాలంగా క్వైట్ కాంట్రాడిక్టరీ నేచర్తో పాలిటిక్స్ చేసే పార్టీలో పక్క రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే ప్రిన్సిపల్స్తో పాలిటిక్స్ చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలి, కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలి. కానీ బీజేపీ మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఈ క్వశ్చన్ అరేజ్ అయ్యేదానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓబీసీస్ దూరం అయ్యారు. ఈ ఓబీసీస్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా సెక్యులరిజం అనే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ సిడబ్ల్యూసీలో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ రాహుల్ గాంధీ గారి దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ గారు చెప్పింది, కాంగ్రెస్ పార్టీకి ఓబీసీస్ దూరమైంది 1991 తర్వాత ఓబీసీస్ కాంగ్రెస్ పార్టీస్ దూరమయ్యేదానికి రీజన్ ఏంటి? ఒక పక్క మండల్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్స్, రెండో పక్క బాబ్రీ మసీద్ అంటే రామ్ మందిరం టెంపుల్ బాబ్రీ మసీద్ డిమాలిషన్, తర్వాత అద్వానీ గారు చేసినటువంటి రాముడు రథయాత్ర, ఇంకో పక్క నార్త్ ఇండియాలో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ఓబీసీ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో జేడీఎస్ లాంటి పార్టీ, లేకపోతే జేడీయూ లాంటి పార్టీ, ఆర్జేడీ లాంటి పార్టీ, సమాజ్వాదీ లాంటి పార్టీలు, తదనంతర కాలంలో ఎస్పీ లాంటి పార్టీ, బహుజన్ బీఎస్పీ లాంటి పార్టీలు పుట్టుకు రావడం వల్ల ఈ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అక్కడ పెరిగిపోయి కాంగ్రెస్కు ఉన్నటువంటి కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో కొంత ఈరోడ్ అయినటువంటి మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పార్టీ బేస్ తగ్గిపోయినప్పటికీ, పార్టీకి సపోర్టర్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోయినప్పటికీ ఎక్కడ కులానికి, మతానికి బేస్ చేసుకొని రాజకీయాలు ఎక్కడా చేయాలి. ఒక రామ మందిరం అనో లేకపోతే బాబ్రీ మసీద్ అనో ఎక్కడా చేయాలి ఆ రాజకీయం. కానీ
బీజేపీ వాళ్ళు ఒకప్పుడు రామ మందిరం ఎజెండాతో వచ్చారు. 2014 ఎన్నికలకు వెళ్ళే టైంకి వాళ్ళు ఓబీసీ కార్డుతో ఎన్నికలు వెళ్ళి నరేంద్ర మోదీని ఒక ఓబీసీ అనఫీషియల్గా ఓబీసీ కానీ ఆయన ఓబీసీ అనే అంశంతో ఎన్నిక చేసి గెలిచినటువంటి నేపథ్యం బీజేపీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాహుల్ గాంధీ గారు నేను ఓబీసీ అనో లేకపోతే నేను క్రిస్టియన్ అనో నేను ముస్లిం అనో ఓటు అడిగిన దాఖలాలు లేవు కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి, ఒకసారి కులాన్ని వాడతారు, ఇంకోసారి మతాన్ని వాడతారు, ఇంకోసారి ప్రాంతాన్ని వాడతారు. ఈ రకంగా విభజన రాజకీయాలు చేసుకున్నటువంటి ఈ క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం అనే బేసిక్ కోర్ వాల్యూ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాని నుంచి డీవియేట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది 80% ఆఫ్ ద పాపులేషన్ ఏదైతే ఇండియాలో ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ మైనారిటీస్ వీళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద ఎకానమీలో ఇంటిగ్రేట్ చేసి వీళ్ళకి ఎకనమిక్ ఆపర్చునిటీస్ పెంచి వీళ్ళను ఎలా ఆర్థిక స్థితిమంతుల్ని చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆ విషయంలో ఆలోచించాలి తప్ప. అండ్ ఇంత లార్జ్ చంక్ ఆఫ్ పాపులేషన్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇంత లార్జ్ చంక్ ఆఫ్ పాపులేషన్కి ఎకనమిక్ రైట్స్ నుంచి పొలిటికల్ రైట్స్ నుంచి దూరంగా ఉంచి దేశం అభివృద్ధి చెందిన దేశంగానో లేకపోతే నరేంద్ర మోదీ చెప్తున్నట్టు వికసిత్ భారత్గా ఎమర్జ్ అవ్వాలంటే అది సాధ్యపడే పని కాదు. ఖచ్చితంగా అన్ని కులాల్ని అన్ని మతాల్ని ఈక్వల్గా గౌరవించే విధానమే కాంగ్రెస్ పార్టీ. ఆ విధానంతోనే ముందుకెళ్లాలనేది మాత్రం రాహుల్ గాంధీ గారు చాలా ఖరాఖండిగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ 1991 తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఒక పక్క రామ మందిరం ఇష్యూ, ఇంకో పక్క మండల్ కమిషన్, ఇంకో పక్క ఓబీసీకి రిలేటెడ్గా పార్టీస్ పుట్టురావడం ఒక పక్క అయితే ఎల్పీజీ రిఫార్మ్స్ తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో మీడియా పెరిగింది. ఎల్పీజీ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఈ బీజేపీకి కావాల్సినటువంటి ముడి సరుకు మీడియా ఏదైతే ఉందో ఈ మీడియాలో కూడా బీజేపీకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల కాంగ్రెస్ మీదకి ఒక దుష్ప్రచారాన్ని టైమ్ అండ్ అగైన్ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది, మైనారిటీస్ కోసమే పనిచేస్తుందని టైమ్ అండ్ అగైన్ చెప్పి మీడియా మొత్తంలో ఒక రకమైన నెగిటివ్ కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ప్రాపగెండా చేసి ఆ ప్రాపగెండాని చాలా సక్సెస్ఫుల్ మేనర్లో ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఉన్నటువంటి పాపులేషన్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటారు. ఏం చేసిందో చెప్పంటే ఎవ్వరు ఆన్సర్ చేయరు. ఏ అపీజ్మెంట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేసింది? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో అపీజ్మెంట్ ఓన్లీ ముస్లిమ్స్కి ఇస్తున్నారా? రైస్ లేదు కదా, ఫుడ్ గ్రెయిన్స్ కాదు కదా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది అందరికీ కదా అది, లేకపోతే ఆర్టీఐ ఉంది అందరికీ కదా, హరిత విప్లవం అందరికీ వచ్చింది కదా, మన్రేగా అందరికీ కదా. సో ఇక్కడ అపీజ్మెంట్ ముస్లిం సెంట్రిక్గా తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏంటి కాంగ్రెస్ పార్టీ? ఏదీ లేదు. కానీ బీజేపీ తీసుకొస్తుంది ముస్లిం సెంట్రిక్గా ఒక పాలసీ, బీసీల సెంట్రిక్గా ఒక పాలసీ, ఎస్సీ ఎస్టీల సెంట్రిక్గా ఒక పాలసీ. సో సమాజాన్ని నిట్ట నిలువున చీల్చుకుంటూ రాజకీయాలు చేసేటువంటి పార్టీ ఓ పక్క, ఇంకో పక్క సమాజాన్ని కలిపి అందరినీ కలుపుకుంటూ రాజకీయాలు చేయాలనేటువంటి భావజాలంతో కూడుకున్నటువంటి సెక్యులరిజం అనే ట్రైట్తో వెళ్తున్నటువంటి పార్టీ ఇంకో పక్క. అండ్ ఇండియాలో సెక్యులరిజం అంటే ఏదో కాంగ్రెస్ పార్టీ 19 ఎమర్జెన్సీ టైంలో కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేశారు, అంతకుముందు లేదని బీజేపీ వాళ్ళు వింతవాదం చేస్తుంటారు. మనం చూసుకున్నట్లయితే 6th సెంచరీ నుంచి 7th సెంచరీ నుంచి బుద్ధిజం, జైనిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ అన్ని మతాలు భారతదేశంలో కలిసిమెలిసే ఉన్నాయి. మేబీ రాజుల మధ్య యుద్ధాలు జరుగు ఉండొచ్చు కానీ రాజుల మధ్య మతపరమైన యుద్ధాలు అయితే జరగలేదు. రాజుకు మధ్య యుద్ధం జరిగింది కానీ అక్కడ బీజేపీ రాజుకు మధ్య జరిగిన యుద్ధాన్ని మతాల ఆధారంగా విడగొట్టే ప్రయత్నం చేశారు. ఇది బీజేపీ ఆడినటువంటి కుట్ర. చరిత్రలో ఇద్దరు డిఫరెంట్ రిలీజియస్ లీడర్స్ మధ్య డిఫరెంట్ రిలీజియస్ రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని హిందూ ముస్లిం యుద్ధంగా చిత్రీకరించి బీజేపీ దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం మొదటి నుంచి చేస్తుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తుంది వాట్సాప్ యూనివర్సిటీని అడ్డం పెట్టుకుని తప్ప. భారతదేశంలో ప్రజలు ఎప్పుడు మతాలుగా ప్రాంతాలుగా విడిపోలేదు. ఈ బీజేపీ మాత్రమే మతాలుగా కులాలుగా ప్రాంతాలుగా విడగొట్టి సమాజంలో ఒక క్లియర్ కట్ డివిజన్స్ తీసుకొచ్చి పాలిటిక్స్ చేస్తుంది తప్ప దేశంలో కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసినంతవరకు ఎప్పుడు సమాజంలో ఈ మతపరమైన ఎన్నో డిఫరెన్సెస్ తీసుకొచ్చి పాలిటిక్స్ చేసిన దాఖలాలు చెయ్యకపోయినా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ అండ్ ఆర్ఎస్ఎస్ ఈ బృందం అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది, హిందువులు వ్యతిరేకని ఒక ముద్రేసి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారు. గత 20 సంవత్సరాలు గత 15 సంవత్సరాలుగా కేంద్రంలో. అంతకుముందు వీళ్ళకి పొలిటికల్ బేస్ పెంచుకునేదానికి సమాజంలో ఒక రకమైన హేట్రేడ్, ఒక రకమైన డివిజన్ని చొప్పించేసి రాజకీయంగా ఆ హేట్రేడ్ మీదే వీళ్ళు నిలబడ్డారు తప్ప సమాజానికి రాజకీయంగా కావాల్సినటువంటి అంశాల మీద బీజేపీ రాజకీయ పునాది లేదు. బీజేపీ రాజకీయ పునాదల్లా ఉన్నది సమాజంలో డివిజన్, సమాజంలో మత విద్వేషాలు. ఈ పిల్లర్స్ మీదనే బీజేపీ పార్టీ నిలబడింది తప్ప బీజేపీ పార్టీకి డెమోక్రటిక్ ట్రైట్స్ కానీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనేవే పట్టవు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు కులాల ఆధారంగా మతాల ఆధారంగా చేస్తున్నటువంటి పాలిటిక్స్. ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు సెక్యులరిజం అనేది కోర్ టు ది కాంగ్రెస్ వాల్యూ సిస్టమ్, దాని నుంచి డీవియేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అనేసి చాలా క్లియర్గా చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన లీడర్షిప్కు డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ.